పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆఫీస్ తెలంగాణలో కూడా ఓపెన్ అవుతుంది. ఈ సందర్భంగా చాలా మంది వీర మహిళలు కూడా రావడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినారు? హైదరాబాద్. సో తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు చాలు, ఆంధ్ర పార్టీలు వద్దని చెప్పేసి ప్రధానంగా నినాదం చేస్తున్నారు. సో మరి ఈరోజు జనసేన ఇక్కడ రావడం అంటే ఏ విధంగా చూస్తారు? అసలు జనసేన ఆంధ్ర పార్టీ అని ఎవరు చెప్పారో నాకు తెలీదు. జనసేన తెలంగాణలో స్థాపించారు మార్చ్ 14, 2014 తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ ఆవిర్భవించారు. సో తెలంగాణ పార్టీ ఇట్స్ నాట్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. ఇప్పుడు కాంగ్రెస్ అన్ని స్టేట్స్ లో ఉంది. కాంగ్రెస్ ఒక స్టేట్ పార్టీ అని అన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, తెలంగాణలోకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళారు, తర్వాత పూణేకి వెళ్ళారు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. మరి వాళ్ళు ఆంధ్ర పార్టీల కింద తయారవుతున్నారు అని మేము అలా అనలేదు. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పైన విషయం కక్కారు, 11 రోజులు అన్నం తినలే అని చెప్పేసి, పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేసింది? మరి తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి అని ఉన్నారా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నం తినలేదు అంటే ద స్టేట్ గాట్ డివైడెడ్, అంటే కరెక్ట్ గా డివైడ్ చేయలేదు, ఎవరికి రావాల్సినవి ఈక్వల్ గా షేర్ చేయలేదు. అంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. సో అందరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అందరికి సమానంగా న్యాయం జరగలేదన్న బాధలో ఆయన ఉన్నారని చెప్పేసి అన్నం తినలేదన్న విషయంలో ఆయన మాట్లాడారు. అది పీపుల్ మీడియా ఛానల్స్ కానీ లేకపోతే అదర్ పార్టీస్ కానీ రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ కోసం కష్టపడిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఆదరించాలి? తెలంగాణ కోసం కష్టపడలేదని చెప్పదు. తెలంగాణ కోసం చాలా నిధులు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ అలాగే కొండగట్టుకోర 33 కోట్లు సహాయం కూడా చేశారు. అంటే ఆంధ్ర నుంచి ఉన్నాను కదా, నేను తెలంగాణకి ఎందుకు సాయం చేయాలని, తెలంగాణకి ఎందుకు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేట్ కి బిలాంగ్ అవుతారని కాదు. వీఆర్ ఎక్స్పెండింగ్ అవర్ పార్టీ మొత్తం ఓవరాల్ గా వి విల్ కంటెస్ట్ ఎవ్రీవేర్. ముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సీట్ రాలేదు, కానీ తర్వాత 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చినాం. మేము ఓడిపోతామా గెలుస్తామా అని పక్కన పెడితే మేము బడిలో ఉన్నామా లేదా, మా వల్ల వేరే వాళ్ళు ఓడిపోతారు, అదైతే జరుగుతుంది కదా. మొన్న ఎలక్షన్స్ లో అట్లనే జరిగింది. కొన్ని పార్టీస్ మా ఓట్ల వల్ల అయితే ఓడిపోయినాయి. సో మా బలం మాకుంది. మేము ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నాం, తర్వాత ఇంత స్థాయిలో ఉంటాం. స్టెప్స్ ఎక్కి ఇలా ఎక్కుతాం, కానీ ఇట్లా ఒకటేసారి ఎక్కలేరు కదా ఎవరైనా. ఫస్ట్ బీఆర్ఎస్ కూడా తెలంగాణ లేదు, తర్వాత డివైడ్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఎలక్షన్స్ లో వచ్చింది, తర్వాత విన్ అయింది. అదే బీఆర్ఎస్ ని ప్రజలు ఓడించేశారు కదా. సో పైకి వెళ్ళిన ప్రజలకి తెలుసు ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు మంచిగా చేయరు. దే ఆర్ సీయింగ్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ ని ఎలా చేశారు, విలేజెస్ లో ఎలా అభివృద్ధి చేశారు. సో అవన్నీ చూస్తారు ప్రజలు కూడా, చూసి ఓట్స్ వేస్తారు. అందరు జాగీర్, ఎవరు జాగీర్ కాదు. ఇట్ ఈస్ ఆల్ పీపుల్, అందరిది. మేము ముట్టాం బాగట్టి మా జాగీర్ అట్లా కాదు. అందరు ప్రజలు, ఆల్ ద 5 crores people who are in తెలంగాణ, ఇట్స్ ఆల్ జాగీర్ ఆఫ్ తెలంగాణ. నేను కుకట్పల్లి అండి. సో ఎట్లా ఉంది ఎలా ఉంది అంటే చూస్తున్నారు కదా మీరు. అంటే ఆదరిస్తారా జనాలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారండి. లాస్ట్ టైం ఒక్క సీట్ కూడా రాలేదు. సీట్ రాకపోతే ఏముందండి, ఆయన మంచి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు వరంగల్ వెళ్ళారు, చూస్తున్నారు కదా మీరు. ఆయన 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 కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి, పెడితే వస్తుందండి. కాన్సన్ట్రేషన్ చేయలేదు, చేస్తే కంపల్సరీగా వస్తుంది. చేస్తారండి, పక్కా చేస్తారు. అంటే పర్సనల్ గా నాకెందుకు చెప్తారండి, మాకు మామూలుగా మీడియా ప్రకారం చెప్పారు. అందుకే కదా కుకట్పల్లిలో కూడా దగ్గరగా 30-40,000 దాకా వచ్చింది. నెక్స్ట్ కుకట్పల్లి మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. పోటీ చేస్తాం. కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా గెలిచినా ఓడినా జనసేన పార్టీ అనేది తెలంగాణలో ఉంటది.